హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. ప్రెసెంట్ ఈ వ్లాగ్ అయితే మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు కార్గిల్ నుంచి అయితే లేక్ అయితే వెళ్ళాలన్నమాట. నెల్లూరు నుంచి మనం లదాఖ్ అయితే వచ్చేసాం. ఈ రైడ్ లో మేమైతే చాలా తండాలు అయితే పడ్డాం. సో బైక్ అయితే మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ అయితే మళ్ళీ శ్రీనగర్ అయితే చేయించాం కదా. బ్రేక్ ప్యాడ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఫ్రంట్ బ్రేక్, రేర్ బ్రేక్ ఒకేసారి యూజ్ చేయకుండా మెల్లగా అప్పుడప్పుడుగా యూజ్ చేసినా కానీ అయినా కానీ ఒక దగ్గర చాలా ఇబ్బంది అయితే పెట్టింది. సో మేమైతే తీసి చేయాలి అయితే కాల్చుకొని చాలా అయితే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం అనమాట. సో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే వేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం లదాఖ్కి ఒక 73 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. మన బైక్ అయితే మళ్ళీ బ్రేక్ ఇష్యూ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే పంపు కొట్టయితే ఇంకా కొంచెం టైట్ చేద్దామని చెప్పేది ఇప్పుడైతే బండి అయితే ఆపాం. 3 or 4 కిలోమీటర్స్ నుంచి బ్రేకే పడాలి, కింద బ్రేక్. అలాగే మెల్లగా ఫ్రంట్ బ్రేక్ కొట్టుకుంటే కిందకి అయితే వచ్చేసాం. గ్యాడ్ ఆపుతో చెప్పండి. సో ఇవన్నీ తెచ్చుకున్నాం మేము ఇంటికాడ నుంచి వచ్చి. అప్పుడు స్పానర్ కిట్, ఎల్ఎంకి కిట్. అయ్యా మీరు లదక్ వస్తే మటుకు ఈ ఎల్ఎంకీలు స్పానర్లు మర్చిపోకండి, ముందుగా చెప్తున్నాం. భయపడ్డాం ఇప్పుడు, అసలు బండి ముందుకు వెళ్ళిపోతా ఉంది. జర్రుండి చచ్చిపోతున్నాయి కదరా అనిపించింది. అవినాష్ అయితే మెకానిక్ అయితే టైట్ చేశాడు అనమాట. చేయగలినా కానీ ఇంకా ఎలాగోలా ఓపెన్ చేసాడు. తోలుడిపోయిందంట. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? మాది విజయవాడ, హైదరాబాద్ లో. బైక్ లో వచ్చారా మీరు కూడా? రెంటల్ తీసుకున్నారు. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. ప్రెసెంట్ ఈ వ్లాగ్ అయితే మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో మనం ఇప్పుడు కార్గిల్ నుంచి అయితే లేక్ అయితే వెళ్ళాలన్నమాట. సో నుంచి మనం లదాఖ్ అయితే వచ్చేసాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోయి ఇంకా లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రైడ్లో మేమైతే చాలా తండాలు అయితే పడ్డాం. సో నా బైక్ అయితే మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ అయితే మళ్ళీ శ్రీనగర్లో అయితే చేయించాం కదా. బ్రేక్ ప్యాడ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మళ్ళీ బ్రేక్ అయితే ఇష్యూ అయితే వచ్చింది. సో దారిలో ఆపుకొని చాలా స్ట్రగుల్స్ అయితే పడతా మీకు ఆ స్ట్రగుల్స్ అనేది ఈ వీడియోలో అయితే మీకు అర్థం అవుతుంది. సో మా దగ్గర బ్రేక్ అయితే పడలేదు, లారీలు అయితే ఎదురొచ్చేసింది. సో చాలా టెన్షన్ అయితే వచ్చేసింది మాకు. ఇంకా బ్రేక్ అయితే పడలేదని చెప్పి పక్కనే దాపేసే దగ్గర టీ అయితే తాగా కొంచెంసేపు అయితే బ్రేక్ అయితే కూల్ అవుతుందని చెప్పి. సో డ్రమ్స్ బ్రేక్ కదా, అయితే అసలు పడలేదు. సో ఫ్రంట్ బ్రేక్, రేర్ బ్రేక్ ఒకేసారి యూజ్ చేయకుండా మెల్లగా అప్పుడప్పుడుగా యూజ్ చేసినా కానీ అయినా కానీ ఒక దగ్గర చాలా ఇబ్బంది అయితే పెట్టింది. సో మేమైతే తీసి చేయాలి అయితే కాల్చుకొని చాలా అయితే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం అనమాట. సో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మనం మాట్లాడుకున్నాం అయితే డైరెక్ట్ గోప్రో వేలు అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ లేకుండా గోప్రో వేలకి అయితే వచ్చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. దిస్ ఈస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం అయితే కార్గిల్ అయితే ఉన్నాం అనమాట. కార్గిల్లో ఈ రూమ్ అయితే ఉన్నాం, ఇక్కడ హోటల్లో. సో మన ఎదురుగా కృష్ణ హోటల్ రెస్టారెంట్ అయితే ఉంది. సో నైట్ అయితే ఇక్కడైతే ఫుడ్ తిన్నాం అనమాట. ఇప్పుడు మేమైతే లేక్ అయితే స్టార్ట్ అవుతుంది. గాయ్స్ ఇప్పుడు టైం వచ్చి 7:40 ఎండ అయితే వస్తూ ఉంది. సో వ్యూ అయితే చూడండి అలా అయితే కదా ఉంది. ఇక్కడ నుంచి లేక్ ఉంది. సో చివరికి అయితే వెళ్తామని ఇదే రోడ్డు 170 కిలోమీటర్స్ వెళ్ళాల్సింది స్ట్రైట్ అయితే. కానీ ఇది స్ట్రైట్ ఉంటుందో ఏమో తెలీదు. పోతా ఉన్నాం. అరే ఏం చుట్లు అయ్యా? చుట్లు నాకు లోపల గైడ్ నన్ను అడుగుతున్నావా? చెట్లు లాగానే ఉండదు చూడటానికి. స్లో అండ్ స్టడీ కంప్లీట్ జర్నీ. చిన్నగా మరియు మెల్లగా వెళ్ళి మీ జర్నీని కంప్లీట్ చేయండి. చిన్నగా మరియు నీట్గా. జర్నీ కాదు, ప్రయాణం. సారీ, ఈ ప్రయాణం కొనసాగించండి. ప్రయాణాన్ని గాయస్ ఈ కరూస్ చూడండి ఎలా ఉన్నాయో. వా, ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చుంటాయి. ఇప్పుడు మామూలుగా లేదు చలి ఇక్కడ. నా గ్లౌజ్ ఇంకోటి ఆడబెట్టేసాను, అర్థం కాదు. బ్యాగుల్లో ఆడబెట్టిపోయిందో ఎతికి నాకు కనిపించలేదు. అది ఒక గ్లౌజే ఉంది, అది కూడా రైట్ సైడ్ ఉంది.
ఇది చూడండి లారీ వాళ్ళు లెటేస్తున్నారు. ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయ్యి అంతా కింద వచ్చేసింది. ఇక్కడ ఎక్కువసేపు కూడా స్టాప్స్ అయితే తీసుకోకూడదు ఇక్కడ ఈ రోడ్లో వరకు. ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కూడా హార్న్ కూడా కొట్టట్లే. ఇదో ఈ వైట్ లైన్లోనే వెళ్తా ఉన్నాం మధ్యలో. రోడ్స్ వరకు సూపర్ అయితే ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ ఘాట్ NH1 అనమాట. ఇది NH1 అంటే మామూలుగా ఉండదు. అది చూడండి ఎంతెంత పెద్ద కొండలు జారి పడిపోయి వానలకి రాలిపోయి. ఇక్కడి నుంచి 209 అంట. కొంచెం ముందుకైతే వెళ్ళాక మేము ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలా. సౌండ్ కొట్టుకుంటా పోతా ఉండే స్లో. చూసారా వచ్చా నా కొడుకు టాస్ కూడా. నిన్న ఇక్కడ మొహరం ఇక్కడ సూపర్ అయితే చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఇస్లామిక్ వాళ్ళు ఉంటారు కదా, ఆపి మరీ వాటర్ బాటిల్స్, నూనె చాయ్ అంట, నూనె చాయ్ అయితే ఇచ్చారు. సో టేస్ట్ అయితే భలే ఉండింది అయితే అనేది. అది మేము అడిగాము వీడియో తీసుకుంటాం అని చెప్పి. వీడియో తీసుకుంటే కానీ ఫేస్ అయితే బ్లర్ చేయండి అని చెప్పారు. విషయం ఏంటంటే మార్నింగ్ ఎక్కువ ఉంటుంది లైటింగ్. సో మార్నింగ్ అయితే డే వచ్చి ఎక్కువ ఉంటుంది, నైట్ వచ్చి తక్కువ ఉంటుంది అనమాట. నైట్ అయితే ఒక 5 hours 6 hours ఉంటుంది. మేము 8:30కి అలా అయితే 7:30 8కి అయితే వచ్చామన్నమాట రూమ్ కాడికి. అప్పుడు కూడా ఎలా ఉందండి 5:30 అయితే ఎలా ఉండదో అలా ఉంది ఇక్కడ లొకేషన్. మంచి లొకేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు, మొత్తం మంచి లొకేషన్సే. గాయస్ మనకి ఎదురుగా రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు కాడి నుంచి అయితే వచ్చామన్నమాట మనం. ఆ రోడ్డు కాడి నుంచి తిప్పుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడికైతే ఆపాము మన సీని. సో వ్యూ అయితే బాగుందని చెప్పి ఫోటోలు అయితే దిగుతున్నాం. సో సూపర్ అయితే ఉంది. సో కార్ అయితే వస్తుంది కదా, ఆ కార్ వచ్చే రూట్లో అయితే వచ్చామన్నమాట. బతుకున్నాడు కార్లు పోతాం. గాయస్ మనం నమ్కిల్లా పాస్కి అయితే వచ్చేసాం అనమాట. ఐ లవ్ నమ్కిల్లా పాస్. ఇక్కడ తినేద్దామా? అదే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ద న్యూ షార్ట్ వీడియో. ఇప్పుడైతే మనం నమ్కిల్లా పాస్కి అయితే వచ్చేసాం. సో మన స్టిక్కర్ అయితే ఇక్కడైతే అంటిపోతున్నాను. సో ఇది వచ్చి సెకండ్ స్టిక్కర్ అనమాట. మనం వచ్చి జోజిల్లా పాస్లో అయితే అంటించాం కదా, ఇప్పుడైతే సెకండ్ స్టిక్కర్ అయితే అంటిపోతున్నాం. సార్ రాండి సార్ అయితే అంటించాను. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ఫైనల్లీ మనం నమ్కిల్లా పాస్ లో కూడా మన స్టిక్కర్ అయితే అంటించేసాం గాయ్స్. సార్ మనం ఎంత హైట్ లో ఉన్నాం? ఇప్పుడు వచ్చి మనం నమ్కిల్లా పాస్ లో 12,198 ఫీట్స్ లో అయితే హైట్ లో అయితే వచ్చాం అనమాట. ఇక్కడ వచ్చి మన బైక్స్ అయితే ఫోటోలు అయితే తీసుకుంటా ఉన్నారు. చూడండి లేడీస్ ముంబై నుంచి అయితే వచ్చారంట. హాయ్ హాయ్ బోల్ దో मैडम, हाय बोलो. ओके 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 हाय. आंध्र से नेल्लूर తిరుపతి. తిరుపతి. ఓకే ఓకే బాయ్ బాయ్. టేక్ కేర్. సేమ్ టు యూ.
బాయ్ 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 బాయ్. అంతేనా? ఎంత మంది తీసుకోవచ్చు గడితో ఫోటో 20-30 కూడా 100 మంది వచ్చేస్తారా? అదే అదే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీసా? దీంట్లో వస్తున్నాయంట ఎవరా? విశ్వాకి దీంట్లో వస్తున్నాయి పోతారు మీరు రాని. మనం బోనిస్తున్నారు వాళ్ళు ఆడ అభిమానం మనం కాదండి. అంతే. ఓ మై గాడ్, అయ్యో. మనం లేకి ఇంకా 150 కిలోమీటర్స్ ఎంత దూరంలో ఉన్నాం. ఇప్పుడే నమ్కెళ్ళ పాస్ అయితే దాటే అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ మిలిటరీ ఆఫీసర్లు ఏదో ఉన్నారు. A few moments later. ये गांव का नाम क्या नाम भैया? गांव का नाम क्या नाम? ये गांव है इधर? मन को अवसर मां 108 रुपये इधर. हाय हाय. वो ग्रुप Welcome to India. Thank you very much. Welcome Glad to be India. here. Where are you from? Where are you from? England. England. Oh, nice. Yes. Okay. Cycling towards Cargill. Cargill. Okay. It's been 2 days, I think. Where are you start from? Chandigarh. Chandigarh to? Yes, Chandigarh via Spiti Valley, Manali, Leh, Okay. Okay. Panyong, Pangong, Okay. Pang. Hanley. All are you doing cycling? I think it's over a month. Okay. Little over a month. Yeah, okay. Yeah, and I have a few more weeks to go to Cargill, Srinagar, Then? and then maybe I finish. I don't know. Photo there. Shall take photo with? Yes, yes, please. Now, where are you going? I'm going to Leh. I'm going to Leh. That way. Yeah. Yes. Oh, so you turned around. For you only. Okay, thank you very much. Wait. Please also take one picture. Come here. Getting Indian visa? How many days? Oh, my visa is 1 year, but max is 6 months, one time. Yeah. Welcome to India. If you have any problem, ask anyone. Everyone will help you. Absolutely. Yeah. Thank you very much. Indians are very kind-hearted person. Yes, I appreciate it. Thank you for stopping. Yeah. Meet you. Can you have water? Thank you. Seth. You have water? I have a little bit, so I think I'm okay. Take it. You sure? Yeah, no problem. Glucose ఇద్దాం. Glucose Glucose D. Glucon D. Take one. No. No, you need them. Wait. We have. Are you sure it's a whole Keep packet? it. We have a lot of. Okay. Okay, no problem. Thank you, I You appreciate are my it. guest. So I please thank take you a guest. Thank Okay? you very much. Okay, brother. Do you need any help? No, everything's good. I'm doing Yeah. well, thank you. Okay. Where is it? What's your age, brother? Age? Yeah. I'm almost 50. Almost 50. Still you are cycling. Hats off to you. I will stop when I'm 50, so this is my last trip. Okay. Thank you. వా బాగులా స్వచ్ఛమైన నీళ్ళు. ఇప్పుడైతే మన జెస్సీ అయితే ఇక్కడ ఉన్నాయి. మన జెస్సీకి 2-3 ఫొటోస్ తీద్దాం ఈ వ్యూలో పెట్టి. సార్ వెనక అమ్మాయి కోసం అయితే బాగుంది. అట్లా చూస్తా ఉంది కానీ ఈ కెమెరా వల్ల మనకు మంచిగా మాట్లాడుకోలేకపోతే మాట్లాడు అవన్నీ ఎందుకు పెడతాను నేను. బ్లాక్ మెయిల్ చేస్తారు రేపు.
ఎదురుగా వ్యూ చూడండి ఎలా ఉందో, కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఎవర్రోడా మధ్యలో నిలబడ్డా భయ్యా? రికార్డ్ అవుతుంది. భయ్యా గాడి అందమైన అమ్మాయిలు అందరూ పనికిమాలి ఎదలుగా పడతారని ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అబ్బా 3 అయిందంట ఆ టైం ఏమన్నా ఆగ్లా చేస్తాం తినేద్దాం. మౌంటైన్ వ్యూ రెస్టారెంట్. చిన్న స్టెప్పే కదా. లుక్ ఎట్ దిస్ వ్యూ, వా అమేజింగ్, సూపర్. మంచి ఫోటో తింటుందండి. అనుకుంటా 5 రోజుల నుంచి ఎండలో కొండలు చూస్తున్నాం, మంచి అయితేరా అనుకుంటా ఉంటారు నీ ఫాలోవర్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో గాయస్, లేకి ఇంకా 40 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. సో ఇప్పుడే లంచ్కి అయితే ఆపామన్నమాట. టైం వచ్చి 3 అయితే అవుతా ఉంది. సో ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాం. ఇక్కడ ఒక రెస్టారెంట్ కాడ అయితే చిన్నది మౌంటైన్ వ్యూ రెస్టారెంట్ అంట. రెస్టారెంట్ పేరు కూడా. సో సూపర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే మీకు స్నో అయితే కనిపిస్తుంది కదా, ఒకసారి అయితే స్నో అయితే చూపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్ వ్యూ నుంచి. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి. వినాష్, నీకు ఈ లదాఖ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంది? ఈ 11 days జర్నీ నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు? ఇక్కడికి రావడానికి ముందు మా ఫ్రెండ్ ఒకరిని అడిగా, మా ఫ్రెండ్ కూడా చెప్పా, ఇట్లా లదాఖ్ పోతున్నాను అంటే వాడుండి ఎందుకురా నీ డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, వాడి స్ట్రెయిన్ అయిపోద్ది అది ఇది అన్నాడు. వన్స్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, ఎవ్రీ పర్సన్ షుడ్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ ఏ లైఫ్ లదాఖ్ ట్రిప్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాం. సో ఇది చూడండి ఎలా అయితే ఉందో. మేము చెప్పింది ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఫ్రై చేసి పైన గుడ్ ఆమ్లెట్ని కట్ చేసి ముక్కలు చేసి తిని పని చేశారు. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ అంట. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కానీ వచ్చినప్పుడు ఆ ట్రిప్లో. అన్నం పెడతా వచ్చేవాళ్ళు మటుకు ఏదో ఒకటి తెచ్చుకోవడం లదక్కు వచ్చేవాళ్ళ. ఈ తిండ్లు మీరు తినలేరా? 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు, 5 కోట్లు ఆశిస్తున్నా నేను. పద్మశ్రీతో పెట్టుకున్నా ఉంటే బొక్క బొర్రలో పడిపోతావురా. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే. Stay 5 minutes later. నమస్తే బ్రో, హాయ్ చెప్పండి. తెలుగు వాళ్ళు. హాయ్ బ్రో, హాయ్. అంతా హిందీలో నాకేమో రాదు, హిందీ మాట్లాడుతున్నాడు. హాయ్ చెప్పండి బ్రో. హాయ్ చెప్పండి. వస్తారు. ఇప్పుడు అందరూ ఎలా అనిపిస్తుంది మీకు? A few moments later. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం లదాఖ్కి ఒక 73 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. మన బైక్ అయితే మళ్ళీ బ్రేక్ ఇష్యూ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే పంపు కొట్టయితే ఇంకా కొంచెం టైట్ చేద్దామని చెప్పేదే ఇప్పుడైతే బండి అయితే ఆపాం. దగ్గర ఒక 3 or 4 కిలోమీటర్స్ నుంచి బ్రేకే పడాలి, కింద బ్రేకు. అలాగే మెల్లగా ఫ్రంట్ బ్రేక్ కొట్టుకుంటే కిందకి అయితే వచ్చేసాం. గ్యాడ్ ఆపుతో చెప్పండి. సో ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ రాగానే దారిలో ఘాట్లో ఆగిపోయింది. ఇంకా 73 కిలోమీటర్స్ అయితే ఉంది లదాఖ్కి. సో ఇప్పుడే మనోడైతే బిగించాడు.
ఇవన్నీ తెచ్చుకున్నాం మేము ఇంటికాడ నుంచి వచ్చి అప్పుడు స్పానర్ కిట్ ఎల్లంకి కిట్ అన్నీ అయ్యా మీరు లదక్ వస్తే మటుకు ఈ ఎల్ఎన్కీలు స్పానర్లు మర్చిపోకండి, ముందుగా చెప్తున్నాం. భయపడ్డాం ఇప్పుడు, అసలు బండి ముందుకు వెళ్ళిపోతా ఉన్నది. జర్రుండి చచ్చిపోతున్నాయి కదరా. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఓపెన్ చేసి పంపు కొట్టి ఆయిల్ అయితే కొంచెం బయటకు అయితే వదలమాట. కొంచెం బ్రేక్ అయితే టైట్ అయింది పూర్తిగా, ఇందాక కిందకి వెళ్తే వెళ్ళిపోయింది, అసలు పని చేయలే. ఆ ఫ్రంట్ బ్రేక్తో మేనేజ్ చేసుకుంటా ఇంతవరకు ఇంత దూరం అయితే వచ్చేసాం. సేఫ్టీ ప్లేస్ వచ్చు, ఈ ప్లేస్ చూడడానికి భయం ఉంది, ఎక్కడి నుంచి పైన పడి వస్తామని. కొంతమంది చూసుకుంటా వెళ్తా అన్నారు కానీ ఎవరు ఆపడం లేదు, ఏమైంది అని. మేమైతే ఆపేసేవాళ్ళం కానీ ఎవరు చూసుకుంటా పోతా అన్నారు అందరూ. అయితే మెకానిక్ అయితే టైట్ చేశాడు అనమాట, చేయగలినా కానీ ఇంకా ఎలాగోలా ఓపెన్ చేసాడు, తోలుడిపోయిందంట. అది అడ్వెంచర్. ఒక బ్రో అయితే ఆపాడు ఇప్పుడే. హాయ్ బ్రో. మీరు ఎక్కడి నుంచి? హాయ్, హైదరాబాదా? నేను హైదరాబాద్ ఉంటా, అమీర్పేటలో ఉంటా. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? లదాఖ్ వెళ్ళి వస్తున్నారా? జస్ట్ ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి ఆగున్నాం ఇక్కడ. బ్రేక్ పంప్ కొంచెం పని చేయకపోతే ఓపెన్ చేసి ఆయ్ పంప్ కొట్టి 30 బైక్స్ వెళ్ళి కనీసం ఒక్కరు కూడా ఆపలేదు. మనం ఇంటి దగ్గర లాక్కుంటూ వచ్చాం బైక్స్ ఆకుంటే రిపేర్ ఏమైందని హెల్ప్ కావాలి ఇప్పుడే అనుకుంటా ఉన్నాం. ఈ గ్యాప్ లో జస్ట్ రియాక్ట్ అయ్యారు అనమాట. అంటే ఇది కామన్. ఉమ్మింగ్లా వెళ్ళారా? కంప్లీట్ చేశారు. రీల్స్ చూసిందే కదా, రీల్స్ చూసే మనకు వెళ్ళే వరకు తెలియదు. యాక్చువల్లీ మేము మార్నింగ్ 10 o'clock వెళ్ళాము. ఓకే, ఫుల్ స్నోఫాల్ ఉంది, చాలా మంది పడిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చి కిందకి ఒక 1-2 hours వెయిట్ చేసి దాని తర్వాత వెళ్ళాము. చెప్పలేము ముందులో ఎప్పుడు ఎలా ఉంటుంది. అవునవును. ఎలా ఉందన్న మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డ్రీమ్ ఎన్ని ఇయర్స్ డ్రీమ్ అనేది? 3 years నుంచి అనుకుంటున్నా. ఈసారి ఓకే, నైస్. లదాఖ్ ఇప్పుడు వచ్చి మొత్తం ఈ రోజు 11th డే అనమాట. కార్గిల్ నుంచి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తా ఉంటే ఆ ఘాట్లో ఒక 5 kilometers ముందు బ్రేక్ పడలా, ఇంకా కింద బ్రేక్ పంపు కొట్టి అదే ఆపాము మేము. అప్పటికి కొంచెం ముందు రాగానే కొంచెం స్లో చేసుకుని అన్ని కిట్ అయితే ఉంది మా కాడ, కొంచెం టైట్ చేసి పంపు కొట్టి స్టార్ట్ అవుతాను. ఓకేనా, సేఫ్ జర్నీ. బాయ్ అన్న, బాయ్ బాయ్. సో గైస్, మన బైక్ మళ్ళీ రెండోసారి కూడా హ్యాండ్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ బ్రేక్ పడలా. ఇంకా లదాఖ్ 40 kilometers ఉన్నాగా మళ్ళీ ఆగిపోయింది. కొట్టేదే పంపు. చాలే. గాయ్స్, లుక్ ఎట్ దిస్ వ్యూ. ఇక్కడ ఈ లొకేషన్ చూడగా నాకు ఒక సాంగ్ అయితే పాడాలనిపిస్తుంది, మన డియర్ కామ్రేడ్ మూవీలో. అది ఎటు పోనే నేను తలచి తలచి హృదయ ఎటు పోనే వెళుతున్న దారమై లుకులతో వేయనా మన గాలి పటముగే నేనెగరైనా ఆపలేని కోపమే మార్చలేని లోపమా భరించవా నిదరే రాదు అన్నిటికే అడ్డే పడే కలమల సరకలే. మాలయ వోల్ఫ్ బా 80-100 కొట్టొచ్చాడ. 47 kilometers అయితే ఉంది ఇంకా. బా ఎదురుగా చూడండి స్నో. సైడ్ అంతా కొండలు, ఎండగా ఉంది. ఇటు సైడ్ అంతా డార్క్ బ్లాక్గా కనిపిస్తుంది. రైట్ సైడ్లో కూడా స్నో కనిపిస్తుంది మనకి. ఇంక ఎదురుగా చూడండి ఎలా ఉందో, సూపర్. ఈ వ్యూని మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేయండి. నో డ్రోన్ జోన్, ఫోటోగ్రఫీ ప్రొవైడెడ్.
ఇక్కడ డ్రోన్స్ షార్ట్స్ అయితే ఏం దిగుడట. సిగ్నల్ కూడా రావడం లేడా. ఇప్పుడే జస్ట్ మనం మౌంటైన్ డ్యూ అయితే తాగాం. భయం వదులు శిఖరం తాకు. జంపింగ్ రేట్ టైమింగ్స్ చూడు. సంగం పాయింట్లో ఉందంట బంగీ జంపు. రాయిరా వా వీళ్ళు స్టైల్ చూడండి. ఆయన గుజరాత్ మమ్మల్ని కూడా చేయక్క వీడియో. ముసలిలో ఉన్నట్టుంది మే. హలో 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 చెప్పు బ్రో. ఏదో నిమ్ము అనే విలేజ్కి 7 కిలోమీటర్స్ ఎంత ఉంది. 40 ఉంది. బ్రేక్ పడలేదు సో మళ్ళీ ఆపి ఇప్పుడే. ఎంతంట? 1600 ఎక్స్ట్రా బెడ్కు 218 రూపాయలు. ఊరు బయట లొకేషన్ పెట్టినాను. ఊరి బయటనే. ఎంతమంది ఉండొచ్చండి? టౌన్ కు దగ్గరనే. 2 ఎక్స్ట్రా బెడ్కు 200 ఎక్కువ. మాకు 33 కిలోమీటర్లు చూపిస్తుంది కరెక్ట్గా రూమ్ కాడికి. సరే వస్తున్నాను. ఇది బ్రేక్ పడలేదు, మళ్ళీ కొంచెం టైట్ చేసుకొని వస్తాం. ఎట్లా తీసుకోవాలా? తీసుకో మనం ప్రజెంట్ ఇప్పుడు మ్యాగ్నెటిక్ హిల్ అయితే ఉన్నాం అనమాట. స్లోప్ ఇట్ ఉంది. స్లోప్ ఇట్ ఉంది. నేను బ్రేక్ పట్టుకున్నా, వదిలితే బండి ఇటు బ్రేక్ పట్టుకున్నా చూడు, గట్టిగా పట్టుకున్నా, వదిలితే బండి ఇటు పోతా చూడు. వదిలే వెనక్కి వెళ్ళిపోతా ఉంది. చూసారా, కొంచెం కూడా కంట్రోల్ లేకపోతే పడిపోతాడు. చెప్పు. ఫైనల్లీ మనం మ్యాగ్నెట్ హిల్ కూడా అయితే వచ్చేసాం అనమాట. సో వచ్చేసి ఇక్కడ బైక్స్ అయితే పెడితే స్లోప్లో పెట్టినా కానీ స్లోప్ ముందుకుంది, ఇటు పెట్టినా కానీ దొల్లుకుంటే వెళ్ళిపోతా ఉంది. వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడైతే ఒక ఫోటో దిగదామని చెప్పి ఆపాను అనమాట. ఫోటో దిగనే వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? మాది విజయవాడ, హైదరాబాద్ లో. బైక్ లో వచ్చారా మీరు కూడా? రెంటల్ తీసుకున్నారు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి రా బాబు ఫస్ట్. మనలాగుంటారంటారా? ఓయమ్మా చాలా రే చిన్న సెకండ్ లేవురా నీలో. మాకు ఈరోజు 11th డే అనమాట. లేదు ఇప్పుడే వెళ్తాను. డే 1 కదా, డే 11. లడక్ ఇంకా రీచ్ అవ్వలేదు కదా, వెళ్తే డే 1 అవుతుంది. ఎక్కడ బ్రో? హైదరాబాద్ లో. నాది మియాపూర్ దగ్గర. నేను అమీర్పేటలో. నైస్ టు మీట్ యు బ్రో. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఆల్ ది బెస్ట్. సేమ్ టీమ్ మీకు కూడా. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, సేఫ్ జర్నీ. ఫోటో తీయాలా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా కమలాసన్. ఓకే సరే జాగ్రత్త. మేడం సార్, మేడం అంతే. ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది?
ఇప్పుడు వరకు బాగుందా? ట్రబుల్సమ్ గా ఉన్నాయి. అదర్ దెన్ దట్ ఇట్స్ గుడ్. వేడిగా ఉంది చాలా ఇవాళ ఆ, మాత్రం. కొంచెం ముందుకెళ్తే ఇంకా కూలింగ్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా గ్లౌజులు అన్నీ తీసుకోవాల్సింది. లోపల పోద్ది అనుకుంటా. ఇవాళ అయితే చాలా హీట్ ఉంది. కొంచెం ముందుకు పోతే ఇంకా కూలింగ్ ఉంటుంది. -7 ఉందంట. ఉమ్మింగ్లాలో 2 hours పడుతుందంట. జారిపోతా ఉంది, మంచు ఎక్కువ ఉంది అని చెప్పి కింద పడిపోతున్నారంట. వెయిట్ చేస్తున్నారంట. చూడాలి మనం వెళ్ళే టైంకి ఎలా ఉంటుందో. కలుద్దాం పైకి వచ్చినమాట. ఓకే ఓకే జాగ్రత్త. బాయ్ బాయ్. చూసిందా ఒక్క దొరుకుడు చూడలే అమ్మి భలే హ్యాపీ ఉండదు దూరం నీకు. నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా నీకు సమ్మగా ఉండదు. చూసిందని చెప్తే నీ అబ్బా సొమ్మెన పోద్దా. కాదు, బండి కాదు, విమానం కాదు, ఏదైనా మ్యాక్సిమీల్లో స్లోప్ ఆపోజిట్ గా వెళ్ళాల్సిందే. అంతే వెనక్కి వెళ్తావు కదా వాడు. సురేష్ చెప్తాడు సార్ సరే అటు వెళ్తుంది. అదే చింటూ హాయ్ చెప్పు. ఏ చింటూ, చింటూ బోల్తే ఇప్పుడైతే నేను జస్ట్ క్లచ్ పట్టుకున్నాక వదిలేసాను. 70 స్పీడ్లో పోతా ఉంది బైక్. లే 19 ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లే లే కింద నుంచి పైకి వచ్చేసాను. ఆల్మోస్ట్ 3500 అంత అయింటుంది. 3500 కిలోమీటర్ ఉంది. అడుగుపో. जी सर लेके ये टोल है. लेके टोल है. टोल भी है लेके. कमेटी जी ये लेना म्युनिसिपल का. ये कब से है भाई? अप्रैल इसी साल अप्रैल से. अप्रैल 1st से. अप्रैल 1st से है. बिल्कुल सर. ठीक है. पहले नहीं था, पिछले साल भी नहीं था, 24 में भी नहीं था, 25 में भी नहीं था. లేక్ 12 kilometers అయితే ఉంది. భారత్ పెట్రోలియం. లేక్ వెళ్ళంగానే మన జెస్సీకి టిబెటన్ ఫ్లాగ్స్ అయితే తీసుకోవాలబ్బా. మన వాళ్ళు కూడా అయితే కార్గిల్ దాటారంట. దాటేసి అయితే వచ్చేస్తారు. నైట్ 8:30 లోపల అయితే వచ్చేస్తారంట. చూద్దాం ఎంతవరకు వస్తారు వాళ్ళు. నైట్ వస్తే ఈ వ్యూ అంతా మిస్ అయిపోతారబ్బా. అదే అది అక్కడ వచ్చేది. గాలి ఎక్కువ వస్తున్నాడు. ఎదురుగా రైట్ సైడ్లో మంచు కొండలు, ఇటు సైడ్ వచ్చి కొండలు, మధ్యలో మనం, మధ్యలో రోడ్డు మీద మనం. ప్యాంగాంగ్ TSO 164 కార్దుంగ్లో 51 kilometers ఉంది. మొక్కతుంది వచ్చేసి మళ్ళీ. ఇప్పుడే ChatGPTలో చూశాను. లేలో యమహా షోరూమ్ అయితే లేదు. KTM సర్వీస్ అయితే ఉంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, జావా ఉంది, ఎస్డి వెహికల్స్ ఉన్నాయి కదా, అది ఉంది. లోకల్ మెకానిక్స్ అయితే ఉన్నారంట. వాళ్ళ చేత అయితే మన వెహికల్ అయితే రిపేర్ చేయించుకోవాలి. గాయ్స్ మీకు రైట్ సైడ్లో కనిపించేది ఎయిర్పోర్ట్. రన్వే కనిపిస్తుంది. ఫ్లైట్ చేయరా
ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ రా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అదే, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అబ్బా. రే రైట్ సైడ్ చూడరా అవినాష్, హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం ఉన్నట్టుంది అది. అవును, చూడు బైకర్స్ చూడు, గ్రూప్స్ ఎంతమంది వచ్చినారు. యువర్ స్పీడ్ 50, అది 47కే ముక్కేస్తుంది. రైటా? ఏదే ఎల్లో ఏదా ముందా వెనకదే